తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈరోజు వెనుకన ఒక సామెత ఉండే పెద్దోళ్ళది, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని. ఈరోజు ఒక మాట ఒకరితో పడ్డా, ఒకరు హెచ్చరిక చేసినట్టయినా అది చాలా ప్రెస్టేజ్గా ఫీల్ అవుతాం, అంటే ఎంతో సిగ్గుగా ఫీల్ అయిపోతాం. అబ్బాయి ఇంకోసారి మాట అనిపించుకోవద్దు, ఇంకోసారి దీన్ని చెప్పించుకోవద్దు అనే ఒక ఇది ఉంటుంది. అంటే ఒక రోషం ఉన్నోనికి ఉండాల్సిన లక్షణం అది. కానీ ఎక్కడ కూడా ఈరోజు తెలంగాణలో చాలామంది దగ్గర, అధికారుల దగ్గర కానీ, మంత్రుల దగ్గర కానీ, సాక్షాత్ ముఖ్యమంత్రుల దగ్గరనే ఆ రోషము అనేది లేకుండా ఈరోజు కనబడతా ఉంది. ఈరోజు హైకోర్టు, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఈరోజు హైకోర్టు ఒక్కసారి 2 సార్లు మొట్టకాయలు కాదు, ప్రతిసారి నాకు తెలిసి ఇప్పటికి ఒక 100 సార్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని టార్గెట్ చేస్తుంటుంది. మొన్న దినాన కూడా నేను ఒకటి చెప్పిన, ఒక పాస్టర్ అయితే ఆయన చర్చ్ కూలగొట్టే ప్రయత్నం, కూలగొడతాడో లేకుంటే గుంజుకుంటాడో అని అమ్ముకున్నట్ట జాషువా అనేట ఆయన. నేను చెప్పిన అయితే ఆ విధంగా అంటే ఒక బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్ అనేది ఈరోజు భయపెట్టేది. అంటే ముఖ్యమంత్రి గారు మున్సిపల్ మంత్రి ఆయన దగ్గర పెట్టుకొని ఈయన మీద ఒత్తిడి తెచ్చి నువ్వు ఇవి చేయమని చెప్పి తిక్కు పెడుతున్నట్టు నాకు కనబడుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి అంటే కంప్లీట్ క్రిమినల్ ఐడియాలజీ గల్లోడు. కాబట్టి ఈరోజు హైకోర్టు మళ్ళొకసారి ఆ విధమైన మొట్టకాయలు ఈరోజు చాలా ఘాటుగా కమిషనర్ గారికి వేసింది. నిజంగానే రంగనాథ్ గారి ప్లేస్ ఉంటే 101% ఆ పోస్టుకు నేను రిజైన్ చేసి వెళ్ళిపోయాను నేను ఉంటే. కానీ ఒకసారి చూద్దాం అసలు ఎంత ఘోరం ఉన్నట్ట. అసలు ఫస్ట్ అడిగిన ప్రశ్న, అసలు నువ్వు ఏ అధికారంతో కూల్చివేతలు చేస్తున్నావు అని, ఏ అధికారంతో నువ్వు కూల్చివేతలు చేస్తున్నావు అని చెప్పి అడుగుతుంది. నేను దీనిపైన ఒక కంప్లీట్ రేపు ఒక 3-4 డేస్ తర్వాత నేను జీవోలు ఏం చెప్తున్నాయి, చట్టం ఏం చెప్తుంది అనేది గతంలో నేను మాట్లాడినా. కానీ ఒక 3-4 డేస్ తర్వాత నేను మాట్లాడతాను. ఎందుకంటే ఇక రేపు ఈ వారం రోజులంతా రేపు ఎన్నికల కౌంటింగ్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. కాబట్టి ఒక 1 వీక్ తర్వాత మాత్రం నేను పూర్తి స్థాయిలో ఇవి చేద్దాం. అసలు ఏ అధికారంతో నువ్వు ఊలగొట్టినావు? నంబర్ 1 ఫస్ట్ క్వశ్చన్. ఫెన్సింగ్ వేయడానికి హైడ్రాకు ఉన్న అధికారాలు ఏంటి? నీకున్న అధికారం ఏంటి? హైడ్రాపై మరోసారి విరుచుకుపడ్డ తెలంగాణ హైకోర్టు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగ్ ప్రాంతంలో పలు సర్వే నంబర్లో ఉన్న తన భూమికి హైడ్రా అక్రమంగా ఫెన్సింగ్ వేసిందంటూ రాహుల్ యాదవ్ అనే అతను హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్ ఆయన దగ్గర ఫెన్సింగ్ వేసినాడు, చాలా దగ్గర కూడా వేసిండు. చాలా మంది కోర్టులో పోలేకపోతుండ్రు, పోయిన వాళ్ళకు కొంచెం ఊరట కలుగుతుంది. ఈ పిటిషన్ విచారిస్తూ, నాకు తెలిసి నార్సింగ్ కాబట్టి అది కొంచెం కాస్ట్లీ ల్యాండే ఉండాలి, దాని వెనుక ముఖ్యమంత్రి దగ్గరకున్న వాళ్ళు ఎవడో వేసి ఉండాలి. వెనుక ముఖ్యమంత్రి దగ్గరనే మున్సిపల్ మంత్రి ఉంది కాబట్టి దాన్ని కథ చేస్తుండ్రు. ఈ పిటిషన్పై వివరిస్తూ అసలు హైడ్రా ఏ అధికారంతో అసలు హైడ్రా ఏ అధికారంతో ఫెన్సింగ్ వేసింది, ఎవరిచ్చి నీకు అధికారం, నోటీస్ ఇవ్వకుండా చర్యలు ఎలా తీసుకుంటారని నిలదీసిన న్యాయమూర్తి. హైడ్రాకు పురపాలక శాఖ నుండి ఎలాంటి అనుమతులు అవసరం లేదని, ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని, నోటి మాట ద్వారా ఫిర్యాదు అందినా ఫెన్సింగ్ వేసే అధికారం హైడ్రాకు ఉందని తెలిపిన హైకోర్టు అంటే నోటి మాట అంటే ఇది ఇచ్చే అవసరమే లేదా? ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకుంటే మనం ఎక్కడున్నాం? హైడ్రా న్యాయవాది వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ జీవో నంబర్ 99 ప్రకారం హైడ్రా పురపాలక శాఖ కిందే పనిచేయాల్సి ఉంటుంది. అంటే రేవంత్ రెడ్డి కిందనే పనిచేయాలి. అంటే రేవంత్ రెడ్డి చట్టానికి అతీతంగా ఒక హైడ్రా అనే దాన్ని తయారు చేసుకుంటూ, మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇది ఆయన మంత్రి కింద పనిచేస్తే ఇవి కొన్ని ఫాలో కావాలి. అసలు హైడ్రానే అనేది ఒకటి తయారు చేసుకొని ఆయన ఇల్లీగల్గా చేసే దందాలు దీని ద్వారా చేపియాలన్నట్టుగా ఇది పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. హైడ్రా చర్యలకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి పర్యవేక్షణ ఉంటుందని పేర్కొన్న హైకోర్టు. తెలంగాణ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ 1905 ప్రకారం నోటీసులు ఇవ్వకుండా చర్యలు తీసుకోరాదని, వివాదాస్పద లేదా ప్రభుత్వ భూములకు ఫెన్సింగ్ వేసి ముందు హైడ్రా వద్ద అన్ని డాక్యుమెంట్లు సిద్ధంగా ఉండాలి కదా అని నిలదీసిన హైకోర్టు. అంటే అసలు హైకోర్టు వీళ్ళ దగ్గర ఏం పేపర్లు ఉండే ఏముండే అనుకుంటారు. పేపర్లు సిద్ధంగా ఉంచుకోవాలంటే పేపర్లే లేవని అర్థం. ఎందుకుండే పేపర్లు అనంటే ఈరోజు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దందాలు చేయడానికి, బెదిరియనికి, దీన్ని అడ్డం పెట్టుకొని, హైడ్రాను అడ్డం పెట్టుకొని ఇష్టానుసారం వ్యవహరించడానికి పెట్టుకున్న దుకాణం లెక్క అనిపిస్తుంది.
ఫ్యూచర్లో వీళ్ళు ఎన్ని చేయాలన్నా తప్పులు పవర్లో ఉన్నప్పుడు రోజు చేస్తారు, కానీ ఒక టైం వస్తుంది. ఆ టైంలో వీళ్ళు నడవనప్పుడు కోట్ల చుట్టూ రాజకీయ నాయకులు తప్పించుకుంటారు. వీళ్ళంతా సిండికేట్, బీఆర్ఎస్ వచ్చినా బీజేపీ వచ్చినా వీళ్ళంతా తప్పించుకుంటారు. కానీ ఇటువంటి వాళ్ళు ఇరుక్కపోయే ప్రమాదం ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక న్యాయస్థానంతో ఆట ఆడుకోవాలని చూడొద్దు. హైడ్రా కమిషనర్ రంగనాథ్పై మరోసారి మండిపడ్డ హైకోర్టు. ఇక ఇది గతంలో మనం చూసినాం. ఏది మొన్న అంబర్పేట బతుకమ్మలప్పుడు కూడా హైకోర్టు చాలా సీరియస్గా మందలించడం జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రంగనాథ్ గారు కొంచెం మీరు చట్టం ప్రకారం పనిచేసే ప్రయత్నాలు మీరు చేయండి. చట్టం ప్రకారం డ్యూటీలు చేయాల్సిన పని చేయండి. ఈ రాష్ట్రంలో ఉన్న అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కూడా తెలుసు, ఈ రోజు ప్రజాస్వామ్య పందాలు ప్రభుత్వాలు పనిచేస్తున్నాయా, అప్రజాస్వామ్య పద్ధతిలో ఈరోజు ప్రభుత్వాలు పనిచేస్తున్నాయా అని. నేను గతంలో కేటీఆర్ గారిని కూడా కలిసిన, ప్రభుత్వ పెద్దలకు కలిసిన. ఈరోజు వాళ్ళు కొన్ని పరిశీలనలు చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి, మీరు ఏవైతే ఇల్లు కూలగొడుతుండ్రో, కూలగొట్టినా కానీ ఫెన్సింగ్ చేసినా కానీ వాళ్ళకు ఒకవేళ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయా, వాళ్ళు కొన్నారా, ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ప్రభుత్వానికి ఫీజులు కట్టి వాళ్ళు కొన్నారా, ఫీజులు కట్టి కొన్నప్పుడు ప్రభుత్వం ఆ జాగాలలో ఫెన్సింగ్ చేసుకున్న, ప్రభుత్వం అక్కడ ఇల్లు కూలగొట్టినా వాపసు తీసుకున్న, వాళ్ళ వేరే దగ్గర వాళ్ళ స్థలాలు ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉన్నది. నెంబర్ 1. రెండో పాయింట్ ఏంటంటే వాళ్లకు ఒక కూలిపోయిన నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీన్ని ఎక్కడ కూడా ఆపోజిషన్ పార్టీలు, నేను కంప్లీట్ డాక్యుమెంట్ కేటీఆర్ గారికి వాళ్ళ ఆఫీస్కి పోయి వాళ్లకు బీజేపీ మహేశ్వర్ రెడ్డి గారికి వీళ్ళందరికీ ఇచ్చినా కానీ ఈరోజు ఎవ్వరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. కానీ చాలా పెద్దతను ఇలా కూలిపోయిన ఇళ్ళకి ఇవాళ కూడా ప్రతి నెల 30,000, 40,000, 50 వాళ్ళ సగం జీతం ఈఎంఐకే వాళ్ళు ఏది కూలిపోయిన ఇళ్ళకి కడుతూ ఉంటే ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. ఈరోజు మానవ హక్కులకు తెలంగాణలో పూర్తిగా కాల రాసింది అనుకోవాలి. మానవ హక్కులు అనేది తెలంగాణ ఎక్కడ కనిపిస్తలేవు అనడానికి ఇదొక మరొక ఉదాహరణగా ఇది కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ తరచు మాటికి నాకే ఆ వార్త చదువుతుంటే సిగ్గనిపిస్తుంది. మాటికి హైకోర్టుతో పోవడం, ఈరోజు రూల్స్కు వ్యతిరేకంగా పనిచేయడం, హైకోర్టుతో చివాట్లు తినడం, రావడం, ఇది ఎన్నిసార్లు జరిగిందంటే అన్నిసార్లు జరిగింది. ఏది ఏమైనప్పటికీ కొన్ని మనం జీవితంలో మర్చిపోలేని ఇదిగా, అంటే కొన్ని గాయాలుగా ఇవి మిగిలిపోతాయి. రంగనాథ్ గారు, మీరు డ్యూటీలో చాలా పెద్ద డ్యూటీ చేస్తున్నా అని మీరు అనుకుంటున్నారు, కానీ ఎప్పటికీ మిమ్మల్ని ఇది వెంటాడుతూనే ఉంటాయి. మీ తప్పిదాలు, మీరు ఏ విధంగా డ్యూటీ చేస్తుండ్రు, ఎవరికి తలొగ్గి డ్యూటీ చేస్తుండ్రు, ఎంత ఒత్తిడితో డ్యూటీ చేస్తుండ్రు, మనం ఎంత సంపాదించిన ఎంత సంపాదన ఉన్నా అవన్నీ మనం తినలేము. కానీ ఈ గాయాలు ఇవి మాత్రం ఎప్పుడు పబ్లిక్ కామన్ మ్యాన్కు తగులుతున్న గాయాలు మాత్రం ఎప్పటికీ వాళ్ళు ఇచ్చే శాపాలు ఎప్పుడు మనం వెంటాడుతూనే ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ రంగనాథ్ గారికి మరొకసారి ఘాటైన పదాలతో, పదునైన పదాలతో మరి హైకోర్టు చివాలు వేయడం జరిగింది. ఇప్పటికైనా హైడ్రా తన వైఖరి మార్చుకుంటుందని నేను అనుకుంటున్నాను. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.